విజయవాడ సమీప గ్రామాలు వరద ముంపు నుంచి ఇంకా బయటపడలేదు. బుడమేరు పొంగడంతో పాటు డైవర్షన్ కాలువ తెగడంతో రాయనపాడు గ్రామం పూర్తిగా మునిగిపోయింది. వరద నీరు ఇళ్లలోకి చేరి తీవ్రంగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రభుత్వం ఈ కాలువను భారీగా విస్తరించడంతో పాటు అడ్డంకులను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. విజయవాడ సహా పరిసర ప్రాంతాల్లో ఇంకా వరద వీడలేదు. 3 రోజులైనప్పుడు కూడా ఇంకా చాలా ప్రాంతాల్లో ఇంకా వరదలోనే ఉండిపోయాయి. విజయవాడలో ఐసింగనగర్ సహా జకంపూడి కాలనీ తదితర ప్రాంతాలు ఇంకా నీటిలోనే ఉండగా ఇటు విజయవాడ రూరల్ మండలం విజయవాడ నుంచి దాదాపు 20 కిలోమీటర్ల పైనే ఉన్నటువంటి రూరల్ మండలంలోని విలేజ్లను కూడా ఇంకా వరద గుప్పిట్లోనే ఉండిపోయాయి. ఇంకా చూడవచ్చు పలు గ్రామాల్లో ఇంకా నీరన్నీ కూడా ఇంకా అలాగే ఉండిపోయింది. ప్రస్తుతం విజయవాడ రూరల్ మండలం రాయనపాడు విలేజ్లో ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది ఎగువన ఉన్నటువంటి ఇటు ఎన్టీపీసీ వద్ద నుంచి నీరు బుడమేరు కాలువ లీక్ అయిపోయి కట్టలు తెగిపోయి అక్కడ నుంచి వరద ఒక్కసారిగా ఈ గ్రామాలను ముంచెత్తింది. దీని ఫలితంగా ఇటు గ్రామంలో నీళ్ళన్నీ కూడా నీట మునిగాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి వేలాది మంది ఇంకా అవస్థలు పడుతూ ఉన్నారు. అమ్మా చెప్పండి అమ్మా, ఎట్లా మీ ఊరికి వరద ఎప్పుడు వచ్చింది? ఇవాళ 4వ రోజు శనివారం సాయంత్రం బాగా వరద పట్టేసిందండి. మేము ఇళ్లలోనే ఉన్నాం, ఇళ్లలోకి వచ్చేసినాయి, మొత్తం తడిసిపోయినాయి. రేటు చదువుకోవటానికి లేదు, మాకు ఏమి మొయ్యలేదు. బియ్యం బస్తాలు మొత్తం మునిగిపోయినాయండి. ఇదివరకు ఇప్పుడు మా చిన్నతనం ఒకసారి వచ్చింది, అది ఎంతవరకు తర్వాత వస్తున్నాయి పోతానే పెద్ద లెక్కలు కాదని అనుకున్నాం మేము. తర్వాత శనివారం నాడు ఆ ప్రాంతంలో కొద్దిగా లైట్గా వచ్చింది. ఒకసారి ఒక గంట లోపల మొత్తం మా ఇల్లు ఆ చివర 2 లేసు నీళ్ళు వచ్చేసినాయి. భయపడి సామాన్లన్నీ వదిలేసి వచ్చేసాము. ఒక 2 క్వింటాలు బియ్యం ఉండి మురిగిపోయినాయి. అవి పొద్దున్న తీసుకెళ్ళి పారేసాం. అంత చండాలంగా ఉందండి లోపలంతా కూడా. ఫిజు గిజు అవన్నీ ఉండయి, ఏమీ లేదండి అసలు. అంత ఒండ్రు పోయి నేను మిషన్ కుట్టేవాడిని, మిషన్ ఉంది, సాయంత్రం ఒండ్రు పట్టిపోయింది. అది పనికిరాదు. తింటాను తిండి కూడా లేక గవర్నమెంట్ వాళ్ళు పంపిస్తున్నారు పొట్లాలు, చిన్న పిల్లలు. వచ్చే లోపల సర్దిన లోపల మొత్తం నీళ్లు వచ్చేసినాయి. మంచాలు, పరుపులు, టీవీలు, బీరు అన్నీ పోయినాయి. బియ్యం కానీ ఏమీ లేవుతండి. బట్టలు కూడా మొత్తం తడిసిపోయినాయండి. మొత్తం ఇంక మునిగిపోయి రాబోతుకే అక్కడికి వెళ్ళబోతుకే సకానికి వచ్చేసినాయి. ఇంకేమి సర్దుకోవడానికి మాకు అవకాశం లేదు. ఈ స్థాయి రావడానికి కారణం ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్ తెగి 5 సార్లు 6 సార్లు గళ్ళు పడినాయి. ఆ గళ్ళు ఎంత తొందరగా పూడిస్తే అంత వస్తాయి. లేకపోతే రాత్రి వర్షం వలన కూడా మళ్ళీ ఈరోజు ఒక అడుగు ఇప్పుడు వరకు పెరిగింది. ఇంకెంతవరకు పెరుగుతుందో అధికారులు చేయాలి. ఈ ఛానల్ తెగుతుందని అధికారులు అప్రమత్తం చేస్తే కొంత ఆర్థిక నష్టం తగ్గేదని మా అభిప్రాయం అండి. ఎవరు అధికారులు వచ్చి చెప్పాలి. మా గ్రామంలో పెద్దలు వీళ్ళు చెప్పితే లేపితే ఒకళ్ళు తోడుగా ఫోన్లు చేసుకుని అందరం అలర్ట్ అయ్యి ప్రాణాపాయం నుండి కాపాడుకోవాలి. కానీ ఆర్థిక నష్టం నుంచి అయితే ఎవరు కాపాడలేకపోయాం జనాన్ని. అదే మాకు చాలా విచారంగా ఉందండి. దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే హైదరాబాద్లో హైడ్రా ఎలా పెట్టారో మనకి ఇక్కడ కూడా కార్యక్రమం పెట్టి ఎంక్రోచ్మెంట్ మొత్తం ఇక్కడి నుంచి మొత్తం తీసేస్తే మనకు కొంచెం ఉపశమనం కలుగుద్ది. ఇంకోటి ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో ఖమ్మం నుంచి మైలవరం నుంచి వచ్చే ఫ్లడ్ అంతా ఒక కాలువ ద్వారానే ఇక్కడ వెళ్తుందండి. దీనికి బీడీసీ కూడా సరిపోవట్లేదు. దీన్ని ఏం చేయాలంటే ఒక బ్రహ్మలింగం చెరువు అని చెప్పి మనకి గన్నవరం దగ్గర ఉంది, దానికి న్యూజివీడిగా సపరేట్ ఛానల్ తీసుకెళ్ళి దాంట్లో కలిపితే ఈ విజయవాడ మీద భారం పడకుండా ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే విజయవాడ మీద భారం పడినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే చుట్టుపక్కల పల్లెటూళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదండి. వ్యవసాయ పరంగా కొన్ని కోట్ల నష్టం జరుగుతుంది. ఇది పరిస్థితి. మొత్తంగా ఈ బుడమేరు డైవర్షన్ కెనాల్కు సమీపంలోనే ఈ గ్రామం ఉంటుంది. ఇటు నుంచి ఈ డైవర్షన్ కెనాల్ను సత్వరం పూర్తి చేయకపోవడం వల్ల ఆ కాలువలన్నీ కూడా కెపాసిటీకి మించి నీళ్లు రావడం వల్ల ఆ డైవర్షన్ కెనాల్ పూర్తి చేయకపోవడంతో ఇవన్నీ కూడా ఇటు గ్రామాలను ముంచెత్తిన పరిస్థితి ఉంది. ఇది రాయనపాడు గ్రామంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీమన్నారాయణతో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.